ప్రజా ఉద్యమాల ద్వారా సిపిఐ పార్టీని బలోపేతం చేయాలన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పొత్తులో ఉన్నామని కార్యకర్తలు ఉద్యమాలకు వెనుకడుగు వేస్తున్నారన్నారు. పొత్తు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే అని చెప్పారు కూనంనేని. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని మగ్దూం భవన్ లో సిపిఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న 2 ఏళ్లు చాలా కీలకమన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులో ఉంటే 5 లేకుంటే 15 స్థానాలలో బలంగా ఉండాలని నేతలకు సూచించారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు కె రామకృష్ణ, కె నారాయణ నేతలు పాల్గొన్నారు. ఏటూరు ప్రసాద్ గారు కమ్యూనిస్ట్ ఉద్యమానికి పెనవేసిపోయినటువంటి జీవితం, ఈ సాహిత్య లోకంలో గుర్తింపైనటువంటి వ్యక్తి. సహజంగా సాహిత్యంలో పట్టున్న వాళ్ళకి గర్వం ఉంటుంది. సిసిని అడిగితే నేను ఇంత గర్వం అంటే, అవును నేను ఈ యుగాన్ని శాసిస్తున్నాను అన్నాడు. ఎవరు చెప్పలే, నేను ఈ యుగాన్ని శాసిస్తున్నాను అన్నాడు. అంటే కవులకి కొంచెం పొగరు కూడా ఉంటుంది, బాగా అహంభావం ఉంటుంది, ఎరగెన్సీ ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ క్వాలిటీస్. కానీ ఈయనకి అన్ని రకాల సద్భావం తప్ప అలాంటి యారగెన్స్ని కానీ, ఎదుటి వాళ్ళని హేళనగా మాట్లాడడం కానీ, నాకే అన్ని తెలుసు నీకేం తెలుసు అని చెప్పేటువంటి భావం ఎప్పుడు కనిపించేది కాదు. పిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ఆయన చూడడానికి పొరగపుల్లాగానే ఉంటాడు. కానీ ఆయన గుండె బలం చాలా అమోఘం, చాలా ధైర్యం, ఎదుర్కొంటాడు. ప్రజానాట్య మండలికి కానీ అరసం కానీ ఎక్కడ ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా ఆయన ఎవరికి ఇస్తుంది కూడా తెలవదు. ఆయన అంత దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తి. 25,000 ఇచ్చాడు, నాకు తెలిసి 1,00,000 ఒకసారి ఇచ్చాడు, 50,000 ఒకసారి ఇచ్చాడు. అంటే ఆయన చెప్పడు కానీ వీళ్ళు చెప్తా ఉంటారు మాకు ఇచ్చారని. అంత గొప్ప మనిషి. ఆయనకేం పెద్ద వ్యాపారాలు కాదు, ఎప్పుడో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. అంత అటువంటి ఆయనకి మన డాక్టరేట్ కూడా వచ్చింది. ఆయన లేని లోటు మనకి చిరస్థాయిగా ఉంటుంది, ఆ లోటు. కానీ ఆయన పాటలు మాత్రం ఆయన లేని లోటును తీరుస్తాయి. ఆయన పాటలు ఎప్పుడు వింటూ ఉంటాం. దాని మీద సంకలనం చేపిద్దాం, ఒక పుస్తకం చేపిద్దాం. ఆ పుస్తకంతో పాటు రికార్డుగా కూడా వాటిని రికార్డు కూడా చేపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఆయనకు మన రాష్ట్ర సమితి తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ, ఏట్కూరు ప్రసాద్ గారిని మనం చాలామంది చూసినా, మరి సుదీర్ఘకాలము ఆయన కవిగా, అభ్యుదయ రచయితగా, అన్నిటికంటే ముఖ్యంగా మన పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడిగా సుదీర్ఘకాలం వారు పనిచేశారు. మరి ఆయనలో గొప్పతనం ఏమంటే, ఆయన నిజంగా చెప్పాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరసం నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆయన గర్వంగా చెప్పాల్సింది, విరసంనేమో చలసాని ప్రసాద్ గారు విరసం నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అరసం నిర్మాణంలో ఏట్కూరు ప్రసాద్ గారు తర్వాత కాలంలో చాలా కీలక పాత్ర పోషించి దాన్ని ముందుకు తీసుకుపోయారు. పేద ప్రజల కండగా పాటలెన్ను పాడావు, పేద ప్రజల కండగా పాటలెన్ను పాడావు, అతివాద సోదరు. 2 నిమిషాలు మీరు ముగ్గురు మాట్లాడారు, పైకి పోదామా?